చేజర్ల మండలంలో ఆదురుపల్లిలో ఆగస్టు 1వ తేదీన ఉదయం 6 గంటల నుంచి జిల్లా బీసీసీఎల్ ఉపాధ్యక్షులు చీర్ల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పింఛన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించి అనంతరం ఆయన సొంత నిధులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారి చిత్రపటాలను చేయించి ప్రభుత్వ కార్యాలయాలైన సచివాలయం, ఆర్బీకే కేంద్రం మరియు హైస్కూల్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల, ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో చిత్రపటాలను అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తమ నాయకుల చిత్రపటాలను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయడం శుభదినంగా తాము పరిగణిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో చీర్ల వెంకయ్య, ఎన్ పెంచులయ్య, చిన్నంశెట్టి అంకయ్య, షాన్వాస్, కీర్ల ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, మంత్రి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ గారికి, అందరూ కూడా ప్రతి ఆఫీసులో ఫోటో పెట్టాలని పెద్దలు నిశ్చయించారు. దానికి అన్ని డొనేషన్ చేస్తున్నాము. ఫస్ట్ టైం అయ్యే తర్వాత డిప్యూటీ తర్వాత దేవాదాయ అందరికీ నమస్కారం. నా పేరు చీర్ల వెంకటేశ్వర్లు, ఆదురుపల్లి జిల్లా బీసీ ఉపాధ్యక్షుడిని. ఈరోజు 1వ తేదీక అందరం కూడా గ్రామంలో టీడీపీ నాయకులము, కార్యకర్తలము అందరము కలిసి నా సమక్షంలో పెన్షన్ కార్యక్రమం చేశాము అందరికీ. అనంతరం మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా చిత్రపటాలని అంతలెక్క మన హై స్కూల్లో కానీ, సచివాలయంలో కానీ, గురుకుల పాఠశాలలో కానీ, ఆర్బీకేలో కానీ అన్ని దిక్కుల మేము మంజూరు చేయడం జరిగింది అన్నీ కూడాను. కాబట్టి ఈరోజు శుభదినంగా భావిస్తూ ఈ పనులన్నీ కూడా చేసుకున్నాము.